ఇదిగో బాబు, ఇది కొంచెం దించు. ఇదిగో అమ్మాయి, ఇది కాస్త కింద పెట్టు. అయ్యో 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 అయ్యో, నా మనోడు. బసాపండి బసాపండి, నా మనోడు బసాపండి. అయ్యయ్యో బసాపండి, ఆపండి బస్సు. రేయ్ నిన్ను, రేయ్ రేయ్ సచ్చినోడా, నా మనవడు బస్సులో ఉండిపోయాడ్రా. ఆయన ఎత్తుకెళ్ళిపోతారా? ఊరుకోమా, ముందు చిన్నపిల్లని దింపుకొని తర్వాత సామాన్లు దింపుకోవాలి. తప్పు నీదా నాదా? అసలే బస్సు 1 డే లేటు. రేయ్ ముందు సామాన్లు దించుకుంటాను, మనవన్నే దించుకుంటాను, నా ఇష్టం. తప్ప రే అక్కడ పెట్టు. రాజా, రే నా రాజా, ఎక్కడున్నావురా? రేయ్ గిలగట్టుగా ఏంటమ్మా? ఈ సప్పుడింటికైనా లగడు. లే 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 లేరా, లే 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 లేరా. సీటీ వచ్చింది రాజా. జై వీరాంజనేయ. ఇతను పిల్లోడా? ఒరే రాజా, ఇంకా బతకం ఏంటి? లేకరా. నిద్రపోయానా? ఇంకా బస్సు బయలుదేరదా? బయలుదేరకపోవడం ఏంట్రా, సీటీ వచ్చేసింది చూడు. ఇదేమన్నా రాజధాని సిటీ? ఒరే రాజుబాబు, నువ్వు ఈ సిటీలో మారిపోయేవాడివి తెలుసా? నేను అడ్డం పడిపోయి బస్సు ఆపేశాను, లేకపోతే నా మనోడు నాకు దక్కేవాడు కాదమ్మా. ఆడు డ్రని ఏలేశాడు, బస్సు వెళ్ళిపోయింది. ఎవడా ఏలేసింది? అడుగడుగడుగడుగడుగు ఆడే, ఆ ఎర్రబొట్టాడు. బొట్టు దురిపేసుకుంటే గుర్తుపట్టలేదు అనుకున్నావా? ఇదో ఊరు వచ్చాక మనుషులు లేపక్కర్లేదేంటి? మీ ఊరు తీసుకెళ్ళిపోతావా? నువ్వు సీటు కింద పడుకున్నాను కలగన్నావా? చూసుకోవాలరా, చూసుకోవాలి. నువ్వు ఊరుకోపెద్దే, నేను మాట్లాడతాను కదా. డొక్క సిరిగిపోద్దాం అనుకున్నావా? నువ్వు దిగుపెద్ది. దిగు. లగేజ్ లగేజ్ లగేజా క్యాబేజా? నీ డొక్కు బస్సు నువ్వు తెలియకెక్కాం. మనవడంటే ఏమనుకున్నావురా? ఇదిగో తంబి, ఈ లేజ్ నుంచి వచ్చాం కదా అని ఎగసగాలి పోయావో, టైర్ కింద నీ తల పెడతాను ఏమనుకున్నావు? పెద్ద అటు ఇటు చూస్తున్నాడు, లేదా బౌల్ మీద ఎక్కించేస్తారు. విలేజ్ కేసులు రా, చెవులో క్యాబేజ్ పూలు పెట్టుకుని వస్తున్నారు. నా లైఫ్ టర్నింగ్ పాయింట్ పేరం అంటే ఇదే. వీళ్ళకి చూడు, ఇస్తాను బెల్ట్, దవలు కూడా, గౌలి కూడా, చెక్కలు కూడా, కోటి, అమీర్పేట అమీర్పేట. బాబోయ్ రిచ్చ తంబి, నువ్వు చెప్పి చోట మేము రావాలా? మేము తీసుకెళ్ళమన్న చోట నువ్వు తీసుకెళ్ళాలా? పోనీ ఎక్కడికి పోవాలో చెప్పబా, ఎక్కడికి తీసుకుపోతాం? ఎక్కడికే? శివాలయం వీధి. శివాలయం ఇది. శివాలయం ఈదికి వెళ్ళడానికి 200 అయితే అబ్బాయి, పైసా తక్కువైనా కుదరదు. పెద్ద చెప్పానుగా, ఇలాంటి యాదవులు ఉంటారని. లేకపోతే ఏంటయా, దోసపా నుంచి ఇక్కడ రావడానికి 100 రూపాయలు, లోకల్ ఈదికి వెళ్ళడానికి 200 రూపాయలా? ఇది వచ్చి కొడితే జాగి మేలడిపోతాయా అనుకున్నావు? ఈ లేజ్ నుంచి వచ్చినా మేము ఎడ్యుకేటర్స్. వేరే బేరం చెప్పు. ఆ బేరంగా నువ్వే చెప్పుకో. ఈ 2 ఏళ్లలో ఓ ఏలెట్టుకో. ఎందుకు? ఒకటి 2.5, ఒకటి రూపాయన్నర, ఏదో తట్టుకుంటే అదే నీ రేటు. నీకు దండం పెడతానయ్యా, నీకు ఇష్టమైతే రిచ్చా ఎక్కువ, లేకపోతే లేదు. ఈ టెన్షన్ పెట్టబాకు. 7 పట్టుకోవటమేంది? నీది నాకంటే 2 ఏళ్ళు పట్టుకుంటా, 4 రూపాయలు ఇప్పించయ్యా. నడిచెళ్ళిపోతావు కావాలంటే. ఇదిగో తంబి, ఇక్కడ శివాలయం వీధి ఎక్కడ? శివాలయం వీధిలో ఉండి శివాలయం వీధి ఏదని అడుగుతావేమయ్యా? ఇదే శివాలయం వీధి. పదా, నీకు పన్నెండు చూసుకోవచ్చు కదా. తంబి, శివాలయం ఇది ఎక్కడ ఉందన్నావు? ఆడు చెప్పాడుగా ఇదేనని. మరి నువ్వేమన్నావు? శివాలయం వీధిలో గుడిసెలుండాలి కదా, అది మేళ్ళున్నాయేంటి? గుడిసెలా? అది ఎప్పుడు మాట? నేను చిన్నప్పుడు గోసి పెట్టుకొని గోళీలు ఆడుతున్నప్పుడు. ఇప్పుడు అన్ని మేళ్ళు అయిపోవాలా? పెద్ద పదవే, ఈ రిచ్చా ఎక్కుదాం. ఎక్కడికి? ఓ రిచ్ ఏరియాలో మాకు చీప్ గా ఇల్లు దొరికేంత వరకు మమ్మల్ని రిచ్చాలో కూర్చోబెట్టుకుని తొక్కుతూనే ఉండాలి. మా కాఫీ ఖర్చు, టిఫిన్ ఖర్చు, భోజనం ఖర్చు అన్ని నువ్వే భరించు. అదే నీకు పనిష్మెంట్. అది పదవే. టర్నింగ్ పాయింట్ అంటే ఇంత గొప్పగా ఉంటుందా? ఏంటంటే ఏంటి బాబు? ఇదేనండి మీరు ఉండబోయే తాజ్ మహల్ ఏరియా. దిగండి దిగండి. కొడతలేదండి. అదే మరి, నాతో ఎకసకాలు ఎట్టుకోకు. ఇక్కడ మేము ఉండాల్సిన కొంపేదో చూపెట్టు. దిగండి, చూపెడతాం. కొద్దిగా చెయ్యి బాబు. ఇదేనబ్బయ్యా, ఈ కాలనీ మొత్తంలో కాస్ట్ హౌసింగ్, గాలి వెళ్తురు ఫ్రీగా వస్తుంది.
ఇంటి కప్పుకి నీ బొక్కలెట్టుకుని గాలి ఎలుతురు ఫ్రీ అని నాతో ఎకసెకాలు ఆడుతున్నావు తంబే. ఈ తంబి అంటే బాబు రిక్షా కింద నుంచి చంపేస్తున్నావు. దానికి ఒక చిన్న జాకీ ఉంది తంబి. ఏందయ్యా అది? మద్రాసులో అన్ననైనా తమ్ముడైనా ఆ. తంబి అని పిలవటం మర్యాద. అట్నా? మీరు మద్రాసు కూడా పోయారంటండి? దానికి మరో జాకి ఉంది తంబి. అదేంది? పూర్వం ఒకసారి మద్రాసులో తెలుగు మహాసభ జరుగుతున్నప్పుడు ఆ. మా పల్లెటూరు నుంచి అచ్చమైన తెలుగు మాట్లాడే ఏకైక ఎడ్యుకేటెడ్ మనమే అని చెప్పేసి ఆ. మన పంతులు గారు నన్ను మద్రాసు తోలికెళ్ళిపోయాడు. అక్కడ తగులుకుంది ఈ తంబి జాకి. మెడ్రాస్ లో ఎన్ని రోజులు ఉన్నావు అబ్బాయా? అప్ డౌన్ కలిపి ఓ 3 రోజులు ఉంటానే. 3 రోజులే. 3 రోజులు మరో 4 రోజులు ఉంటేనా అరవలో పుస్తకాలు రాసి ఉండేవండి. అనుభవులు. నా బాబు అది సరే గాని అడ్వాన్స్ ఎంతో అద్దెంతో అడుగు. అప్పుడు అదే ఉంది అబ్బాయా. ఇప్పుడు మనం ఒక డైలాగ్ అనుకుంటే సరిపోద్ది కదా. ఏంట్రా నా దగ్గర బోకరేస్తలేస్తున్నా అవే. అసలు అనరి పిల్ల. ఓరి దేవుడు నెట్టమాకయ్యా. దీనిలాంటి అందగతిని కాదన్నాడంటే అతనికి ఆ సంథింగ్ మిస్ అయి ఉండాలి. ఒకవేళ దీని ట్రూ లవ్ కాదనుకుంటున్నాడేమో. అతను ఎక్కడికి పోతాడు? ఏదో ఒక రోజు నా మనవరాలు చేతికి చిక్కి తీరుతాడు. ఒక రేర్ ఫోటో తీసాను. ఫోటో తీసిందిరా? ఫోటో ఏదో తీసుకుంది, ఏదో తీసుకున్నట్టు వర్రీ అవుతావు ఎందుకు? దీన్ని తీసిందిరా? నేను పిల్లిని ఫోటో తీసింది, తను ఏదో తీసానని భయపడుతున్నాడు. జనం మారిపోయారు. ఏది ఫోటో తీయాలో ఏది తీయకూడదో తెలియటం లేదు. ఫోటో ఇవ్వు. ఫోటో ఇస్తావా లేదా? వెయిట్ యార్, మా వాళ్ళు చూసి ఎంజాయ్ చేయాలిగా. నేను చూసి ఎంజాయ్ చేస్తాను. మర్యాదగా ఫోటో ఇవ్వు, లేదా కథ మారుతుంది. ఏ నాకెందుకయ్యా ఈ ఫోటో? దీన్ని చేతిలో పెట్టుకున్నందువల్ల నాకేంటి ఉపయోగం? ఇట్లాంటి ఒక 1000 చూసి తెగించిన కేసులో ఉన్నావే. రే అనవసరంగా నోరు పారేసుకోకరా. ఇది చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన విషయం. నోరు పారేసుకున్నావు అంటే టోటల్ గా డిస్టర్బ్ అయిపోతాం. ఆ తర్వాత ఈ ఫోటోని పోస్టర్లు చేసి ఊరంతా అడ్డించి చివరికి నేను కట్అవుట్లు ఫిక్స్ చేస్తారు. నీకు ఫోటో కావాలంటే ఐ లవ్ యూ చెప్పు. చెప్పరా? నా తల్లి కదా, నా తండ్రి కదా. చెప్తాడమ్మా, చెప్తాడు. చెప్పినట్టు ఫోటో ఇవ్వాల్సమా? చెప్పు, దగ్గరికి వెళ్ళి చెప్పు. ఓకే I love you కావాలా? అరే, కింద పడిపోయింది. అదే టీనేజ్ నుంచి ఓల్డేజ్ వరకు అందరూ చూస్తారు. నేను చూస్తే తప్పొచ్చిందా? చెప్తుంటా. ఏరా ప్యాంట్ లో ఇంత పెద్ద పిల్లిని ఎలా పెంచావురా నాయనా? ఈ లెటర్ వాడి చేతికి ఇచ్చానంటే ఏ వస్తువుకి ఏం మూడుతుందో ఏమో భగవంతుడా. బాక్సీ అన్నీ పగిలిపోయేవే. రాసింది ప్రేమ లేఖలేమో, నా కొంపే కొల్లేరవునేమో. ఏంటన్నా ఇల్లేమైనా ఖాళీ చేస్తున్నావా? ఇప్పుడు నీకు నేను విషయం చెప్పబోతున్నాను. విన్న తర్వాత నువ్వు ఇల్లు పీకి పందిరేస్తావు. సాధ్యమైనంత వరకు అంతకు ముందే కొన్నిటినైనా కాపాడుకుందామని నా తాపత్రయం. నేను ఊళ్ళో వాళ్ళందరి చేత ఇన్సూరెన్స్ చేయించాను రా. ఈ ఇంటిని ఆ వాచి ఇటివు. ఎందుకు? ఇచ్చేమ్మా, అది మరీ కాస్ట్లీ. ప్లీజ్. థ్యాంక్ యూ. ఉన్నది ఒంటి మీది బట్టలే, పగలవు, చీరుగుతాయి, మళ్ళీ కుట్టించుకోవచ్చు. ఏమైంది నీకు? ఏమీ కాకూడదనే రా. ఏడుకొండలవాడ కాపాడు. ఇది తమరికి, ఇది నాకు. ఏ లెవెల్కి నువ్వంటే ఇష్టమో ఇందులో చక్కగా రాసుంది, చదువుకో. ఏం పని అన్న? అది డైరెక్ట్ గా చెప్పకుండా లెటర్లో రాయడం ఏంటి? నేను రాయలేదు బాబు, సోనియా. సోనియా? అవునయ్యా, తను నిన్ను ఏ లెవెల్కి లవ్ చేస్తుందో నేను తెలుసుకోవడానికి నాకో లెటర్. ఓ, రికమెండేషన్ కోసం నీ దగ్గరకు వచ్చిందనమాట. పాలసీ ఏమైనా వేస్తానందా? అవును. అందుకని ఇప్పుడు నువ్వు కొత్తగా పోస్ట్మెన్ ఉద్యోగం మొదలుపెట్టావా? అంకుల్, మీ అబ్బాయి నేను ఇచ్చిన లెటర్ చింపుతారని తెలిసే చించడానికి వీలు కానీ సింథటిక్ పేపర్లో రాశాను. దాన్ని చించడానికి మీ సన్ రుద్రతాండవమే చేస్తున్నాడు. కాస్త తిరిగి చూడండి. అమ్మాయి చాలా బాగా స్టడీ చేసింది. కోపం ఉన్న చోటే సుగుణం కూడా ఉంటుందంటారు. వారికి చెప్పండి, వారిలో నాకు నచ్చిన గుణమే వారికి ఉన్న కోపం. అంకుల్
కాస్త యువతలకి నుంచోండి. ఈ లెటర్ కూడా ఆయన చించడానికి వస్తున్నారు. అమ్మయ్యా. కాలనీ అదిరిపోయింది కదూ. వెధవలు మళ్ళీ ఈ కాలనీలో అడుగు పెట్టరు. అసలు నేనే వాళ్ళ ఎముకలు విరిచి మన కాలనీకి తోరణాలుగా కడదామనుకున్నాను. కానీ ఆ ఛాన్స్ నా శిష్యుడు గుగ్లే కొట్టేశాడు. మీ శిష్యుడా? అవును. అదిగో ఆ కనపడుతుంది గుర్రపు జడిది, మోస్ట్ పవర్ఫుల్ లేడీ, బాగా ఎదురొచ్చేద్దే. సరే క్లోజ్అప్ లో చూసుకుందారి పద. ఇదిగో నరసక్క, ఈ కుర్రోడుకో రిచ్ అయ్యి మనోడే కొత్తగా వచ్చాడు. రిచ్ అయ్యి నేను ఆమె ఉంటాగా. ఇతన్ని చూస్తుంటే రిక్షా ఎక్కేవాళ్ళ ఉన్నాడే కానీ తొక్కేవాళ్ళ లేడే. హలో ఎక్స్క్యూజ్ మీ, మన పిక్క చూసావా? తొక్కడంలో మనకి మంచి టచింగ్ ఉంది. నేను మిమ్మల్ని ఇంటర్వెల్ చేయాలి. ఇంటర్వ్యూలో చేసుకుంటావా శుభం కార్డు చేసుకుంటావా నీ ఇష్టం. మనకు కావాల్సింది మన తొక్కుడు కాకే మంచి పవర్ఫుల్ బండి. అయితే కాసుకో. వేసుకో. ఎప్పుడు నవ్వేదెవరు? ఫోటోలో గాంధీ, మనిషికి మత్తెక్కించేది. కొట్టులో బ్రాందీ, ఎంత తిన్నా తినాలనిపించేది. పిడత కింద పప్పు, అన్నిటికంటే వేగమైంది. పిటి ఉష, కారమైంది. పిటి కిళ్ళి, ఎర్రనైంది. నీ పెదాలు, తెల్లనైంది. నీ మనసు, చల్లనైంది. ఫ్రిడ్జ్ లో ఐసు, రుచికరమైంది. చేపల పులుసు, రిక్షాకి ముఖ్యమైంది చైను గొలుసు. ఆడదానికి ఖచ్చితంగా ఉండాల్సింది ఓలబో ఓ నాయనో, ఓలబో ఓ నాయనో. అమ్మో, నువ్వు రిక్షా ఇస్తే ఇయ్యి, లేకపోతే లేదు కానమ్మా. ఆ మాట మా మగనోడితో మాత్రం అనిపించబాక. అమ్మో చెప్పు. ఎక్స్క్యూజ్ మీ తంబి. పిచ్చి పిచ్చి వేషాలేకు. రాత్రి కాలనీలో జరిగిన ఫైట్ లో అందరినీ మటాష్ చేసిన పటాష్ గుగ్లే ఎవరో తెలుసా? తెలీదు. ఎవరు? నా శిష్యుడే. ఆహా. వాడి కన్నిపట్లు నేనే నేర్పాను. ఇదిగో నరసక్క, ఆ రాత్రి వాళ్ళందరినీ చేత కొట్టింది నా శిష్యుడు గుగ్లే. ఆ గుగ్లి ఈ అబ్బాయే. అవును. శిష్య, నీకు ముఖ్యమైన పట్టు నేర్పలేదు. లోపలికి వస్తే ఆ? అలాగే. పద. ఒరేయ్ పట్టంట్రా పట్టే. క్షమించేసరే, రిచ్ చేసుకో. ఇదిగో ఇదే నా స్పెషల్ బండి. ఆహా. ఇంతవరకు ఎవ్వరు తొక్కలేదు. వెనక చక్రాలు కాస్త పెద్దవి, ముందు చక్రం కాస్త చిన్న. అదే నాకు కావాల్సింది. ఇదిగో అబ్బాయి, నువ్వు హ్యాండిల్ తిప్పడం బట్టి పెడల్ తొక్కడం బట్టి ఉంటుంది బండి వెళ్లే స్పీడ్. చూడు సంపేసి ఎరగొట్టేస్తాను. నువ్వెంత స్పీడ్ అయినా తొక్కు బాబు. చక్రాలు అరగకూడదు, సీటు చిరగకూడదు. ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నారంటే, అయ్యో బాబోయ్ ఎంత స్పీడ్. కుదరదు, కుదుర్చుకోవాలి. అదే మ్యారేజ్. శృతి, ఎడమ కన్ను కొట్టుకుంటే మంచిదా, కుడి కన్ను కొట్టుకుంటే మంచిదా? ఏది కొట్టుకున్నా ఎదురుగా లేడీస్ లేకపోతే మంచిది. సీరియస్ రాజయ్, నాకు పొద్దు నుంచి ఒక్కటే కొట్టుకుందిరా బాబు ఎడమ కన్ను. ఈదరేదైనా మంచి జరగాలి, లేకపోతే ఒక పరమనీచమైన చెడు జరగాలి. వచ్చేసా సూపర్. అరే విక్కీ, వస్తా అన్నావు, వండర్ఫుల్. కలుస్తా అన్నావు, వెర్రీ వండర్ఫుల్. కానీ ఎక్కడ కలుస్తావో చెప్పావా? దట్ ఈస్ నాట్ వండర్ఫుల్. అయినా ఎక్కడ నెతకాలరా? కేఫ్ ఉందా? అక్కడికి వెళ్ళాను. కాకా హోటల్ ఉందా? అక్కడికి వెళ్ళాను. కాలేజ్కి వెళ్ళాను, కాలేజ్లో క్యాంటీన్కి వెళ్ళాను, క్యాంటీన్ వెనక లైబ్రరీ, లైబ్రరీ వెనక హాస్టల్, అక్కడికి వెళ్ళాను. ఆఖరికి ఓల్డ్ హాస్టల్ టాయిలెట్స్. టాయిలెట్ కా? అక్కడికి కూడా వెళ్ళాను. టాయిలెట్కి ఎందుకు వెళ్ళావరా? అక్కడే కదా నువ్వు కూర్చొని లవ్ లెటర్స్ రాసేవాడివి. ఎక్కడా లేరురా మీరు? మరి ఇక్కడికి వెళ్ళవచ్చావు? మన టైం బాలేక. దట్ ఈస్ ఎక్సైట్మెంట్. ఏంటి టైం బాగాలేకపోవడమా? కాదురా, నేను ఇక్కడికి రావటం. నేను ఇక్కడికి ఎవ్రీ వీక్ వస్తుంటా తెలుసా? ఎవ్రీ వీక్.
రేయ్ అవును కదా మర్చిపోయాను రా. ఇర్రెస్పాన్సిబుల్ ఇడియట్. ఆ ఫేస్ కన్ఫ్యూజన్ చూడు. ఆ ఒక్క విషయం మాత్రం చెప్పడం మర్చిపోయాను అంతే. ఓకే ఇప్పుడు ఏం చేద్దాం? ఈ మ్యాచ్ విన్ అయితే ఆ పవన్ గాడు నా రిగ్రెట్ రెండు పోతాయి. ఎస్. అరే వెనక్కుండ్రా, కీపర్ కానీ కీపర్ లెక్కుండు. కమాన్ పవన్ ఏరా తాము గుడికి పోయి రారా, వెయిట్ చేస్తా. ఆగురా. స్టోన్స్ ఆన్ పిచ్. అరే విక్కీ క్లీన్ చేయలేదారా పిచ్? ఏంటిది? ఈడొకడు వన్స్ ఇన్ వైల్. అరే లైటింగ్ ఓకేనారా? ఓకే అంటావా? బ్యాటింగ్ చేయరా. చలో కమాన్ దేఖ్ లేంగే. అరే ఆవురా, ఈ గ్రీజ్ ఎవరా గీసింది? ఆడరా బాబు. ఏంటో ఇది? రేయ్ ఆడతావా అవుట్ ఇవ్వనా? అరే విక్కీ ఎంపైర్ గానే ఎంపైర్ లెక్కుండు, అక్కడ నిల్చో. పవన్ ఏరా దేఖ్ లేంగే. పోరా రే. శృతి బౌలింగ్ ఏంటో నీకు ప్రాబ్లమ్? కమాన్. అరే ఏంట్రా అది? కమాన్. అరే అజయ్ నీ మీదేరా. ఏంట్రా అజయ్? అరే ఆఫ్టర్ గా శృతి వేసిన బౌలింగ్ ఆడకపోతే ఎట్టారా నువ్వు? సరేరా నువ్వు చెప్పావు కదా. అరే టప్ పడుతుంది ఇట్లా లేస్తుంది కొట్టాలంతే. కొడతాను లేపో. విక్కీ తీసుకుని అయిపోయింది. భలే ఉందిరా. ఈడొచ్చాడేంట్రా? వచ్చారా స్వైన్ ఫ్లూ గాడు. చైనా వాళ్ళు గిఫ్ట్. అచ్చా ఇందులో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి తెలుసా? చెప్పు. ఇందులో MP3 ప్లేయర్, MP3, MPEG, MPEG, JPEG, 8GB మెమరీ, 8GB, FM, బ్లూటూత్, ఎల్లో టూత్. ఇంతకీ మనం మాట్లాడేది అవుట్ తోడికి వినిపిస్తుందా? ఒర్రి సావాలా? రైట్ మ్యాన్. కమ్ ఆన్ రైట్. 970. రోజు చేస్తావు, బోర్ కొట్టదా? కనెక్ట్ అయితే బోర్. ట్రై చేయడానికి ఎందుకురా? కమాన్ నీకెలా అవసరం? ఓకే కమాన్ ఎత్తు కనిపిస్తుంది బే. ఏంట్రా అలా ఇసిరేసావు? చాలా ఫీచర్స్ ఉన్నాయి కదా, పిలువ వస్తదేమో. పిలిస్తే ఎలా వస్తుందా? స్టూపిడ్ థ్రోయర్. ఏమరా సరసా ఫోన్ అని చెప్పినావా? నేనేం చెప్పలా. బల్పు రా, దానికి బల్పు. లైఫ్ లాంగ్ వాళ్ళ అమ్మ అయ్య ఇంట్లో పెట్టుకుని బాగా చూసుకుంటారని ఫీలింగ్ లో ఉందిరా. ఒక్కసారి ఆ గుండెను తమ్ముడు గారికి పెళ్ళైంది అనుకో, తొబ్బేస్తారు బయటకి. యాంగిల్ ఇసిరేసావురా? యాంగిల్ అటు ఇటు బోడి ఫోన్ కి యాంగిల్ ఒకటి. ఆ చెట్ల చూడిపోబే. రే ఒకటి అడగనా, సరస్సుతో నీ ప్రాబ్లం ఏంట్రా? సరస్సుతో నా ప్రాబ్లం కాదురా, సరస్సే నా ప్రాబ్లం. నేను ఇంట్లో జోబెల్ గా ఉంటాను రా, అది నచ్చదు. నేను దునియాలో ఉన్న అన్ని లైట్ గా తీసుకుంటారా, అది నచ్చదు. ఒక విషయం నీకు తెలుసురా, నాకు ఫ్రెండ్స్ అంటే పంచ ప్రాణాలు. ఫ్రెండ్స్ రావడం పోవడం అది నచ్చదు. అసలు నా ఫేస్ మీద లాఫ్ ఉంటే నచ్చదు. పోనీ ఈ స్మైల్ ఉందనుకో నచ్చదు. టోటల్ గా నేను హ్యాపీగా ఉంటే సరస్సకు నచ్చదు. ఓకే ఇట్స్ పిక్చర్ టైం. గేండే కొట్టిదాని పక్కన చేయనావా? స్మైల్ ప్లీజ్. అరే గేండే వికీ అని పక్క చెప్పుకో. రారా దీపా జరుగు. ఒరే అజయ్ శృతి పక్కన ముద్దొస్తున్నావురా. స్మైల్ ప్లీజ్. నువ్వు ఇటు చావరా. వస్తున్నా. నేను వచ్చేసా. దొంగల్లారా ఇక్కడ మీరు ఉండేది? ఉండట్లేదు, వెళ్ళిపోతున్నావు. మొత్తానికి టైంకి వచ్చాను. ఏంటి గ్రూప్ ఫోటోనా? అయితే నేను ఉండాలి కదా. షిట్. సరే రా రా, అది ఇక్కడ పక్కన నిల్చో. ఓకే కొంచెం లెఫ్ట్, కొంచెం రైట్, రైట్, కొంచెం లెఫ్ట్, 2 steps బ్యాక్, బ్యాక్, ఫ్రంట్, ఫ్రంట్, ఫ్రంట్. సరే మధ్యలోకి రా. ఓ సెంటర్. వంగు లేడీస్ రా. ఓ బెండ్. ఓకే చలో. అందరూ గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేస్తున్నా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అట్లీస్ట్ ఫర్ 1 day ఇదే ప్లేస్ లో కలవాలి. ఓకేనా? నీకైతే ప్రాబ్లం లేదు, మాకే. ఈసారి నో ఎక్స్క్యూజెస్. ఓకేనా? ఓకే పవన్ నువ్వు కూడా బేవర్సే కదా. ప్రామిస్?
Everybody dance with Papa. Everybody 1, 2, 3. 1, 2, 3. My dear students, let's start the dance, baby. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పూజ. గుడ్ మార్నింగ్ సార్. మాకు కూడా గుడ్ మార్నింగ్ చెప్పు. ఎవడా చూసి బయట ఉండే ఎవరు మీరు గుడ్ మార్నింగ్ చెప్పండి సార్. గుడ్ మార్నింగ్. డాన్స్ నేర్చుకుంటావు పూజ? ఎక్స్క్యూజ్ మీ సార్. హూ ఇస్ దట్ యార్? ఓ సమీరా, నువ్వా? టైం వేస్ట్ చేయడు, లేట్ గా రావడం మన కళాకారుల లక్షణం కాదు. కమాన్. అమ్మాయిలు చూసి సొంగగాడ్చడం కూడా కాదు. రే, ఈ షేక్ సీన్ తో పెట్టుకున్నా షేక్ ఆడించేస్తారు అంతే. ఆడించింది చాలు కానీ ముందు క్లాస్ మొదలు పెట్టే. సార్ మళ్ళీ బయట నుంచి మీరు నేర్పించండి. రే, ఆడి ఇంకెప్పటికి లోపలికి రాడా? రాక ఎక్కడికి పోతారు సార్. ఓకే, లెట్స్ స్టార్ట్ డాన్స్. కమాన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. No, Pooja. What are you doing? What happened, sir? No, Grace, yaar. Come on, I'll tell you. I'll teach you. Okay? Yeah. 1, 2, 3, 4, 5, 6. నాకు డాన్స్ నేర్పించవా? చూసినట్టు గొప్ప. నన్ను ఇలాగే పట్టుకొని నేర్పించాలి. వాడు అమ్మాయిలుగా నేర్పిస్తాడు అలా. మళ్ళీ బయట నుంచి అన్నాడు, మేము విన్నారా? నువ్వు రారా, వచ్చి తగలడు. ఓకే, కంటిన్యూ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6. నేను డాన్స్ నేర్చుకున్నారా, కరెక్ట్ చేస్తున్నారా? 1, 2, 3, 4, 5. ఏం చేస్తున్నావు? సార్ ఐఎమ్ న్యూ జాయినింగ్. న్యూ జాయినింగ్ అయితే రాంగ్ స్టెప్ వేస్తావా? ఏం పేరు? రవి అండి. హాయ్ రవి. పూజ. అమ్మ తల్లి, పేరు పూర్తిగా చెప్పమ్మా, లేకపోతే మిగతా సగం ఎవడు ఇష్టం వచ్చినట్టు పలుకుతాడు. మేము వెళ్ళాక చావాలి. పూజ. ఏంటిది? దిస్ ఇస్ పెక్ సార్. ఓ హౌ రొమాంటిక్. ఇప్పుడు నాకు ఎంత బాగుంది. అవును పూజ, నువ్వు ఇటుంటే సౌండ్ ఇటు వస్తుందేంటి? అరే నువ్వు చెప్పింది కవితారా? ప్రెజర్ మిమ్మల్ని. నాన్న, నా పేరు అంబిరాజు. ఏంటి తమ్ముడు అలా చూస్తున్నావు? మండలు అడిగానా, మాణిక్యాలు అడిగానా? అడిగిందల్లా నీ పరిచయమే కదా. పరిచయం. ఒక పరిచయం ప్రేమను పుట్టిస్తుంది, ఒక పరిచయం గొడవని సృష్టిస్తుంది, ఒక పరిచయం నవ్వును పుట్టిస్తుంది, ఒక పరిచయం ఇలా డిస్టర్బ్ చేస్తుంది, ఒక పరిచయం కాలేజీకి రప్పిస్తుంది, ఒక పరిచయం నువ్వు పరిచయం చేసేసుకో, లేకపోతే చెప్పేస్తూనే ఉంటాడు. హాయ్ ఐఎమ్ రవి. బోస్ ఇంద్రా బోస్, రైటర్. నువ్వు రైటరా? నన్ను రైటర్ కాదన్నావా అని రాయించి కొడతా, కవిని కాదన్నావా అని వాడు కొత్తగా వచ్చాడు, వాడికి నీ గురించి తెలియదు, వదిలి పెట్టేసాయి. ఓకే. ఈ టెన్షన్ లో పడి వాడిని పరిచయం చేయడం మర్చిపోయాను. వాడు డ్రింక్స్ అని పెద్ద మీది రేట్ లా ఫీల్ అయిపోతుంటాడు. హాయ్. ఇతను మాట్లాడా? నేను మాట్లాడు, నా గిటార్ మాట్లాడుతుంది. 5, 6, 7, 8. 4, 3, 2, 1. 4, 3, 2, 1. వన్ను చాలా బాగుంది. త్వరగా లేపరా. ఎవరా? బయట సార్. అమ్మని ఇంతకాలం బయట నుంచి వచ్చింది నువ్వా? ఇప్పుడు ఏం చేస్తానన్నా? అది వన్ వేసుకుంటున్నాను. 1 అంటే ఇదా? గెటప్. ఏం చేస్తున్నారు ఇక్కడ? వన్ వేసుకుంటున్నాను సార్. ఏమన్నారా? వన్ వేసుకుంటాను సార్. సార్ ఈ వన్ అదిరింది సార్. వన్నానండి సార్. తొందరగా అనండి సార్. రేయ్, అది నాదిరా. ఎవరు చూస్తే వాళ్ళదే. చూసావంటే చంపేస్తాను. సార్ సార్ ప్లీజ్ సార్, ఒకసారి వన్ వేస్తే చూసి వెళ్ళిపోతారు. రేయ్, సార్ పాపం రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా, ఒక్కసారి 1 వేసుకొని వెళ్ళి సార్. సార్ మేడం కూడా రెడీ, మీరు కానివ్వండి. ఇంకొకసారి 1 గిన్నె అన్నావు అనుకో, కోస్తా. మరి కోస్తా కదండి, రాయలసీమ. అవి వేసుకునేదేదో మీరే వేసుకోండి. బాబోయ్, ఇవి వేసుకుంటేదిరా. ఓకే, లెట్స్ స్టార్ట్ ద డాన్స్ అగైన్. 1. No. 1 లేదురా బాబు. 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. నీకే మైరాగా వచ్చిందిరా. ఏంటి సార్ ఇది? అమ్మాయిలో పక్క, అబ్బాయిలో పక్క, వీడేమో మధ్యలో. నా స్థానం ఇప్పుడు మధ్యలోనే కదా. నాకు తెలుసులే, ఇదో కాన్వెంట్, ఈయన లెక్కల మాస్టర్. సోదాపి సీన్ లో రారా. కో ఎడ్యుకేషన్ అని ఓ కొత్త డాన్స్ వచ్చింది. కో ఎడ్యుకేషన్ డాన్స్. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఒకరి కళ్ళను ఒకరు చూసుకుంటూ చేసే డాన్స్, దాని పేరే పల్సా. పల్సా కాదురా, సల్సా. వావ్,
సల్సా ఐ లవ్ సల్సా సల్సా నేర్పించండి సార్. నీకోసం ఒక సెల్సీ అంటూ జల్సా కూడా నేర్పిస్తా. కమా కమాన్ రండి. సమీరా, రవి, మీ ఇద్దరు ఒక జోడి. సార్ మరి నేను? నీకు నేనున్నానుగా. మేడం, మీరు ఒంటరైతే నా ఒంట్లో నరాలు అస్సలు తట్టుకోలేవు. రండి కలిసి డాన్స్ చేద్దాం. రే, పూజకి తోడు నేనున్నాను రా. మీరు తనకు తోడైతే డాన్స్ ఎవరు నేర్పిస్తారు? హీస్ రైట్. కమ్ ఆన్ గోవింద్, లెట్స్ డాన్స్. అబ్బా, మీరేం బాధపడకండి మాస్టరు, మీకు తోడు నేనున్నానుగా. చేతి మీరే చేసుకోండి సరసా.